హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో పెద్ద హోటల్స్‌లో చేసే పల్లీ చట్నీ. మన హోటల్‌కి వెళ్లి తిన్నప్పుడు భలే టేస్టీగా ఉంటుంది కదా! అదే ప్రాసెస్‌లో మనం ఇంట్లో చేసిన ఆ టేస్ట్ రాదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ నేను చెప్పినట్లు పల్లీలు ఇలా వేపి, నేను చెప్పిన కొలతలు, టిప్స్ ఫాలో అయ్యి గనక మీరు చట్నీ చేశారు అంటే, ఒక్కసారి చేసి పెట్టుకుంటే 2, 3 రోజులు కమ్మగా తినొచ్చు. టేస్ట్ కూడా భలే ఉంటుందండి. మరి లేట్ చేయకుండా రెసిపీ చేసేద్దామా? ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక 50 గ్రాముల సాల్ట్, ఇందులోనే 150 గ్రాముల పల్లీలు. ఇప్పుడు స్టవ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పల్లీల్ని పొట్టూడేంత వరకు వేపుకోవాలి. పల్లీలు ఏ మాత్రం పచ్చిగా ఉన్నా చట్నీ టేస్ట్ ఉండదు, త్వరగా పాడవుతుంది. మీరు ఇలా సాల్ట్లో వేపడం వలన చట్నీ అనేది మంచి రుచి వస్తుందండి. ఇంకొకటి ఏంటంటే మనకి ఆ ఉప్పు వేడికి పల్లీలు త్వరగా వేగుతాయి, మనకు మాడిపోకుండా కూడా ఉంటుంది. అందుకు కాబట్టే చాలామంది పెద్ద పెద్ద హోటల్స్‌లో ఇలా సాల్ట్‌లో వేపుతారనమాట. అందరూ ఇంత ప్రాసెస్ చేయలేరండి. పెద్ద హోటల్స్‌లో అంటే వర్కర్స్ అలా ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళు తీసుకునే కాస్ట్ కూడా వేరుగా ఉంటుంది కాబట్టి సెపరేట్‌గా వీటిని ఇలా వేపిస్తారనమాట. అందుకే పల్లీ చట్నీకి అంత రుచొస్తుంది. చూసారు కదండీ! పల్లీలన్నీ ఒకే కలర్‌లో ఎంత చక్కగా వేగాయో. మీరిలా వేపుకోవాలి. మనకి 5 నిమిషాల్లో ఈ పల్లీలనేవి వేగాయండి. అదే మనం మామూలుగా వేపుకోవాలనుకోండి దగ్గర దగ్గర ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. మీరిలా చేసుకున్నారనుకోండి 5 నిమిషాలు టైం సేవ్ అయిపోతుంది. ఈలోపు చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి తీసుకుందాం. మనం ఈ సాల్ట్ వేస్ట్ అయిద్దేమో అనే బాధ లేదండి. మనం నెక్స్ట్ టైం పల్లీలు వేపుకునేటప్పుడు ఇదే సాల్ట్ వేసుకొని పల్లీలు వేపుకోవచ్చు. పల్లీలు ఇలా వేపుకున్నాం గదా! ఈ పొట్టు మొత్తం తీసేయాలి. ఇవి కొద్దిగా చల్లారినియి అనుకోండి, మనకు పొట్టు అనేది ఫ్రీగా ఊడుతుంది. చూసారు కదండీ! పల్లీలు మొత్తం ఒకే కలర్‌లో ఎంత చక్కగా వేగాయో, కొంచెం కూడా మాడిపోకుండా తక్కువ టైంలో మనం టైమ్ పాస్‌గా తినాలన్నా గానీ వీటిని ఇలా చేసుకొని తినేయొచ్చండి. మీరు ఉప్పు ఎక్కువ అవుతదేమో మనం సాల్ట్‌లో వేపేసాం గదా అనుకుంటారేమో, అలా ఏం అవ్వదండి. మీరు మామూలుగా పల్లి చట్నీకి ఎలా వేసుకుంటారో దానిలోకి కొద్దిగా ఒక చిటికెడు తగ్గించి వేసుకోండి సరిపోతుంది. ఓకేనా? రండి. ఈ పల్లీలని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 30 గ్రాముల పచ్చిమిర్చి, 150 గ్రాముల పల్లీలకి 30 గ్రాముల పచ్చిమిర్చి అండి. ఇవి మరీ ఓవర్‌గా కారం అయితే ఉండదు, మీడియంగా ఉంటుంది. అందుకు కాబట్టి నేను ఇన్ని వేశాను. మీరు కారం కొంచెం ఎక్కువగా ఉన్నాయనుకోండి, కొద్దిగా తగ్గించి వేసుకోండి. ఇప్పుడు వీటిని దోరగా వేపుకుందాం. మిరపకాయలని ఇలా దోరగా వేపుకున్నాం గదా! ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న ఈ పచ్చిమిర్చి, అలాగే వేయించుకున్న పల్లీలు, 30 గ్రాముల ఎండు కొబ్బరి. ఇలా ఎండు కొబ్బరి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి చట్నీ అనేది ఒక 2, 3 గంటలు అదనంగా ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ కదండీ! పచ్చి కొబ్బరి త్వరగా ఒక 2, 3 గంటలకే మనకి నురుగు నురుగు వచ్చేసి పులుపు వచ్చేసిద్ది చట్నీ. అదే మీరు ఇలా ఎండు కొబ్బరి వేసుకున్నారనుకోండి త్వరగా పాడవదనమాట. ఇందులోకి 5 గ్రాముల చింతపండు. చూస్తున్నారు కదా! ఒక చిన్న రెబ్బ. ఈ చింతపండుని నీళ్లతో సహా వేసుకుందాం. మా హోటల్‌లో మేమైతే చింతపండు వేయమండి. వీళ్ళు వేస్తారు కాబట్టి నేను అదే రెసిపీ చూపిస్తున్నాను కాబట్టి నేను చింతపండు వేశాను. ఇందులోకి పావు టేబుల్ స్పూన్ ఉప్పు. అలాగే ఒక చిన్న అల్లం ముక్క. చూడండి ఎంత చిన్నదంటే ఒక పావించు అల్లం ముక్క. ఇంతకన్నా అల్లం ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేసామనుకోండి మనకి చట్నీ ఫ్లేవర్ బదులు అల్లం ఫ్లేవరే తెలుస్తుంది. మనం ఈ స్వీట్‌ని కొంచెం తగ్గించడానికి ఆ అల్లం వేస్తున్నాం. అంతేగాని అల్లం అనేది ఖచ్చితంగా వెయ్యాలి అనేం లేదండి. కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఒక 50 ఎంఎల్ నీళ్ళు వేసాను. చట్నీని ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదండి! చూడండి చూస్తుంటే నోరూరిపోతుంది కదా! మనం ఆ కొంచెం చింతపండు వేయడం వలన చట్నీ అనేది ఎక్కువసేపు నిలువ ఉంటుంది. మనం దోసలు తినాలి అనుకుంటే ఈ చట్నీని ఇలానే తినేయొచ్చండి. అదే ఇడ్లీలోకి అనుకోండి కొంచెం పలుచగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి సరిపోతుంది. మనం మిరపకాయలు వేపుకున్న ఆయిల్ ఉంది కదండి! అదే ఆయిల్‌లో కొద్దిగా పచ్చిపప్పు, అలాగే కొద్దిగా మినపప్పు, ఒక చిటికెడు ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక ఎండుమిర్చి, ఒక 2 రెబ్బలు కరివేపాకు,
పోపు వేగిందండి. ఇప్పుడు చట్నీలో వేసుకుందాం. చూసారు కదండి, పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. చేయడం చాలా సింపుల్ అండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మనకి ఈ చట్నీ చేసుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇంట్లో వాళ్ళం ఒక 2-3 రోజులు కమ్మగా తినేయచ్చండి. అదే హోటల్ వాళ్ళు అనుకోండి, సాయంత్రం వరకు చక్కగా వాడుకోవచ్చు ఈ చట్నీని. పాడవదు మనకి, ఎందుకంటే మనం ఎండు కొబ్బరి వేసాము, చింతపండు వేసాము కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మరి మీరు కూడా నేను చెప్పినట్లు కనుక ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.